వెల్కమ్ టు మై ఛానల్ శాంట్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అరకు అంటేనే ఆటం అంటేనే అరకు అంత బాగా చెప్తున్నారు అరకు కోసం. మరి అంత బాగా చెప్పినప్పుడు మనం వెళ్ళకుండా ఉంటామా? పదండి వెళ్ళిపోదాం. వైజాగ్ నుంచి వెళ్ళే వారికి 2 వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది. ఒకటి రైల్వే, ఒకటి రోడ్వేలో వెళ్ళే వారికి క్యాబ్స్, బస్సెస్, బైక్స్ ఇలా చాలా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే రోడ్వేలో నుంచి బైక్ మీద నుంచి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. అండ్ మెయిన్గా బైక్ మీద వెళ్ళేవారు హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకండి. వైజాగ్ నుంచి వెళ్ళేవారు ఫస్ట్ ఎన్ఏడి జంక్షన్ నుంచి వస్తే ఆ ఎన్ఏడి జంక్షన్ నుండి వేపగుంట వెళ్ళే రోడ్ వైపు స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. దాని తర్వాత మనకి బోర్డింగ్ వస్తుంది. బోర్డింగ్ తర్వాత మనం పెందుర్తి జంక్షన్ని రీచ్ అవుతాం. పెందుర్తి జంక్షన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఏ రోడ్ అంటే కొత్తవలస రోడ్ అని చెప్పి మనకి తెలుస్తుంది. అండ్ మనకి అక్కడే బోర్డింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో మనకి బోర్డింగ్ కంటిన్యూస్గా ఒక్కొక్క స్టాప్ దగ్గర ఉంటాయి గైస్. సో మనకు కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. దాని తర్వాత కొత్తవలస, ఎస్కోట, అరకు ఇలా మనకి కనెక్టివిటీస్ ఉంటాయి. అండ్ మనం అంత కన్ఫ్యూజన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. మనకి డైరెక్ట్ రోడ్స్ అన్నవి ఉన్నాయి గైస్. చూడండి సీనరీస్ అన్నవి ఎంత బాగున్నాయో. నాకైతే అరకు వెళ్ళిపోయామా అని చెప్పి అనిపించింది. అంత అంటే అంత నచ్చింది నాకు ఈ బైక్ రైడ్ అన్నది. అండ్ మనము కొత్తవలస దగ్గర క్రాస్ అయిన తర్వాత ఎస్కోట జంక్షన్కి కొంచెం ముందుగానే మనకి రెస్టారెంట్ కనిపించింది. బాగా ఆకలేసిన తిన్నాము. ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. కానీ ఫుడ్ ఓకేగా ఉంది. కొంచెం తినేసాక ఎనర్జీ వచ్చింది. ఇంకా మళ్ళీ మేము రైడ్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ గాయస్ మనకి ఇలా బోర్డింగ్స్ చెప్పాను కదా, బోర్డింగ్స్ అన్నవి ఎక్కడంటే అక్కడ ఉంటాయి. అండ్ మనకి బుర్రా కేవ్స్కి 29 కిలోమీటర్స్ అండ్ అరకుకి 53 కిలోమీటర్సే ఉంది. గాయస్ చూడండి మనమైతే వచ్చేసాం. ఘాటీ రోడ్కి ఎంటర్ అయిపోతున్నాం. ఎంత బాగున్నది చూడండి. క్లైమేట్ అయితే నాకంటే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చి అండ్ మీరు కూడా ఈ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మన ఫస్ట్ స్టాప్ అనేది అనంతగిరి వాటర్ ఫాల్స్. అండ్ దాన్ని మన తాటిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారంట. దీనికి మనం అరకు రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి గైస్. మనకి అక్కడ ఒక బోర్డింగ్ కూడా ఉంటుంది. అనంతగిరి ఆర్ తాటిగూడ వాటర్ ఫాల్స్ అని చెప్పి మనకి అక్కడ బోర్డ్ కూడా ఉంటుంది. దాని నుంచి మనం 1 కిలోమీటర్ అన్నది ఊరి లోపలికి ట్రావెల్ చేయాలి. కొంచెం ఆఫ్ రోడ్గా కూడా ఉంటుంది. కానీ మీరైతే పక్కన సీనరీస్ అవి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నాది గ్యారంటీ. అంత బాగున్నాయి. అండ్ మా లక్ ఏంటో తెలీదు, కొంచెం ఫాగీగా అండ్ కొంచెం చాలా చల్లగా కూడా ఉంది. ఆ రోజు సన్నీగా అయితే అస్సలు లేదు. సో మేమైతే ఆ వెదర్ కండిషన్స్ని చాలా ఎంజాయ్ చేసాం. అండ్ కొంచెం దూరం వెళ్ళాక మాకైతే ఆ పొగమంచు ఫుల్గా కప్పేయడం వల్ల మాకైతే అసలు ఏమీ కూడా కనిపించలేదు. మీరే చూడండి గైజ్ ఎంత బాగున్నదో వెదర్ కండిషన్ అన్నది. అండ్ ఫైనలీ మనం అనంతగిరి వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాం. ఇలా రీచ్ అయిపోయాక గైస్ మనకి ఇక్కడ ఒక టోల్ గేట్ ఉన్నది. అండ్ టోల్ గేట్లో మనకి ఫోన్పేస్ అవి సిగ్నల్స్ అవి రావట్లేదు. కాబట్టి కొంచెం క్యాష్ అన్నది మీరు పెట్టుకోండి. అండ్ ఇదైతే అనంతగిరి వ్యూ పాయింట్ అంట. మనం కింద ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత వ్యూ పాయింట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మేము వెళ్ళే టైంకి ఫుల్గా మంచు కమ్మేస్తుంది. అండ్ మీరు నమ్మరు, ఇది ఏ టైం అనుకుంటున్నారు తెలుసా? మిడ్ ఆఫ్టర్నూన్ 12:30 కానీ 12:30కి ఇలా ఉందంటే క్లైమేట్. ఎర్లీ మార్నింగ్ అసలు ఏం కనిపిస్తుంది. అండ్ చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ అన్నది. దీనికి మనం అంత ట్రెక్కింగ్ కూడా అవసరం లేదు. లైక్ ఒక 120-150 స్టెప్స్ ఉన్నాయి. అది ఎక్కేస్తే మనం వాటర్ ఫాల్స్ని రీచ్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ద వ్యూ పాయింట్ చూడండి మొత్తం ఎంత బాగుందో. మంచు అంతా కప్పేసి మాకైతే సగం వరకు అసలు రోడ్ కూడా కనిపించలేదు రిటర్న్ అయ్యేటప్పుడు. అండ్ ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే అస్సలు కనిపించట్లేదు. అండ్ చూసారు కదా నేను చెప్పినట్టే రోడ్ అన్నది అస్సలు మొత్తం ఫాగీగా అయిపోయింది. అండ్ మనం నెక్స్ట్ డెస్టినేషన్ అయిన గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. పదండి. మన ఘాటీ రోడ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏం కనిపిస్తుంది? గాలికొండ వ్యూ పాయింట్. ఇదైతే నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అంటే అంత ఫాగ్ అది నేను అక్కడ అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గర చూసాక మేబీ అందుకు అనిపించలేదేమో. ఇక్కడికి మేము వచ్చేటప్పటికి అరౌండ్ 2:33 అయింది. అండ్ యమ్మీ బొంగులో చికెన్ ట్రై చేయాల్సిందే ఇక్కడ. అండ్ మేము కబాబ్స్ కూడా తీసుకున్నాము.
అండ్ దీని ప్రైజెస్ వచ్చేటప్పటికి బొంగులో చికెన్ హాఫ్ కేజీ అయితే 300 చెప్పాడు, పావు కేజీ 150. అండ్ ఇక్కడైతే నో బార్గెనింగ్ అసలు, అంటే మొత్తం యూనిటీగా ఒక్కటేలా అమ్ముతున్నారు ఇక్కడ. నాకైతే ఓకే అనిపించింది, మరీ అంత సూపర్ అని చెప్పి మేము అనుకోలేము, ఎందుకంటే ఇందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏం వేయరంట. బ్యాంబూస్ నుంచి వచ్చే ఆ సాల్ట్ అండ్ వాటితోనే చికెన్ని కుక్ చేస్తారంట. సో మనం అరకు అందాలని చూద్దామంటే మొత్తం ఒక వీడియోలోనే చెప్పలేము, కాబట్టి నేను దీన్ని ఒక 2 to 3 వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడితో మన ఫస్ట్ వీడియో అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న వుడ్ డెక్ బ్రిడ్జ్, ఇది మెయిన్గా ఫోటోషూట్స్కి అయితే ఆసమ్ అని చెప్పాలి. అంత అవసరం ఉన్నదని మేమైతే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ నాకైతే ఇక్కడ ఒక డెక్ నచ్చింది, దట్ అంటే మనం చిన్న ట్రెక్కింగ్ చేసి వెళ్ళే ఫీల్ అయితే కనిపించింది. నాకైతే చాలా చాలా బాగుంది, కొంచెం జంగిల్ వైబ్స్ కూడా వచ్చాయి. అండ్ ఆ వీడియో కోసం స్టే ట్యూన్ అండ్ ఫాలో మై ఛానల్. బై గైస్.